వీడియోలో మనం యూనివర్సిటీ కోర్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ థింగ్, కోర్స్ మీరు ఎంచుకునే కోర్సు ఏ కంట్రీలో ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సైడ్ చూస్తే యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఫేమస్. నెక్స్ట్ థింగ్, బిజినెస్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ చూస్ చేసుకున్నారంటే యూకే, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్లో మేనేజ్మెంట్ కోర్సెస్ బాగుంటాయి. లేదు రోబోటిక్స్ చూసుకుందాం అనుకుంటే జపాన్లో చాలా ఫేమస్. లేదు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటే ఆస్ట్రేలియా, జర్మనీ. ఇలాగ మీరు ఎంచుకునే కోర్స్ ఎలా ఉండాలంటే మీ కంట్రీకి రిలేట్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రాన్స్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నారనుకోండి, కంప్యూటర్ సైన్స్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, నేను లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలనా లేనా, ఆ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎలా రిక్రూట్ చేసుకుంటున్నాయి, ఇంకా ఆ కంట్రీకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్ సైడ్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి నాకు ఎలా జాబ్ వస్తుంది. ఇంకోటి, మీరు ఎంచుకున్న సెక్టర్ ఆ కంట్రీ ఎకానమీలో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది మీరు ఎంచుకున్న కోర్సు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనేజ్మెంట్ కోర్సులోకి వెళ్ళారు అంటే మెనీ బిగ్ కంపెనీస్ లైక్ లోరియో ప్యారిస్, ఎయిర్బస్ ఇలాంటివన్నీ ఫ్రాన్స్లో చాలా ఫేమస్. నెక్స్ట్ థింగ్, కోర్స్ అయిపోయింది. యూనివర్సిటీ సంగతికి, యూనివర్సిటీకి వచ్చేసరికి ఫ్రాన్స్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి యూనివర్సిటీకి ఒక ర్యాంకింగ్ ఇస్తారు, దాన్నే ఆర్ఎన్సిపి ర్యాంకింగ్ అని అంటారు. ఈ ర్యాంకింగ్ ఎలాగంటే డైరెక్ట్గా ఫ్రెంచ్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసే ర్యాంకింగ్ ఇది. ఈ ర్యాంకింగ్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వీసా వచ్చే ఛాన్స్ బాగా హై ఉంటుంది. ఇంకోటి, ఈ ర్యాంకింగ్ ద్వారా మీరు గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ అంటే ఏదైనా స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు బై యువర్ యూనివర్సిటీ సైడ్. నెక్స్ట్ థింగ్, ఓకే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ యూనివర్సిటీ ఎలాగుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళండి, అది ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి, ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటున్నారు అంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, స్టూడెంట్స్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగా దొరకట్లేదు, వర్స్ట్ కేస్ సినారియోలో ఇది అందరికీ వర్క్ చేయదు, కొంతమందికి వర్క్ చేయొచ్చు. వర్క్ చేసిన వాళ్ళకి వెల్ అండ్ గుడ్. ఎయిర్బిఎన్బి ఓపెన్ చేయండి, మీ యూనివర్సిటీ లొకేషన్ పెట్టండి, అక్కడ ప్రాపర్టీస్ వస్తాయి, మీరు అక్కడ ప్రాపర్టీ ఆర్డర్స్కి టెక్స్ట్ చేయొచ్చు. నేను ఇలా వస్తున్నాను ఫ్రాన్స్, ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, నాకు యూనివర్సిటీ ఎలాగుంటుంది, ఓకేనా, రిప్లై ఇస్తే వెల్ అండ్ గుడ్, మీరు అనుకున్న టాస్క్ బాగా అయిపోయినట్టే. నెక్స్ట్ థింగ్, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్. కొన్ని యూనివర్సిటీస్ ఫీ పేమెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటాయి అంటే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ యాజ్ ఎ డిపాజిట్గా కలెక్ట్ చేసుకుంటే, కొన్ని యూనివర్సిటీస్ ఒక 2000 euros ఒకటి 3000 euros డిపాజిట్గా కలెక్ట్ చేసుకుంటాయి. మీరు ఫీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఎలాగో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం అవ్వదు యూనివర్సిటీ ఫీజ్. ఎవరైనా లోన్ పెట్టుకొని వెళ్తున్నారు అనుకుంటే వాళ్ళు ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్లో పెట్టుకుంటారు కాబట్టి మీరు ఎంత తక్కువ ట్యూషన్ ఫీజ్ సెలెక్ట్ చేసుకుంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ 18 lakhs or 17 lakhs సెలెక్ట్ చేసుకున్నారంటే మీ ట్యూషన్ ఫీ ఎంటైర్ 2 years మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ చేసుకొని లోన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు తర్వాత రీఫైనాన్సింగ్ చేసేటప్పుడు మీకు తర్వాత బర్డన్ అనిపించదు. ఎలాగంటే మీరు ఒక సెక్యూర్ జోన్లో ఉంటారు రీపేమెంట్ చేసుకునేటప్పుడు మీ లోన్ని. ఇంట్రెస్ట్ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్తో. సో ఫీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరైతే లోన్ తీసుకొని వెళ్తున్నారో. నెక్స్ట్ థింగ్, ఫీ పే చేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు మీకు కాలేజ్, ఆ రిసిప్ట్ తీసుకొని మీరు నెక్స్ట్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సో అసలు క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, క్యాంపస్ ఫ్రెండ్స్ ప్రాసెస్ టైం లైన్స్ ఏంటి, ఎన్ని డేస్లో మనకి ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, గ్రాసియస్, బాయ్ బాయ్.